హే గాయ్స్, వెల్కమ్ టు S4 మీడియా. నేను మీరేక. బిగ్ బాస్ డే 32 ఎపిసోడ్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇవాళ ఎపిసోడ్లో ఒకళ్ళు ఎలిమినేట్ అవుతున్నారు. అదెవరో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఆల్రెడీ మనకి నాగార్జున చెప్పారు, ఇవాళ ప్రోమోలో కూడా చూసాం. మనకి ఇవాళే ఒక ఎలిమినేషన్ అనేది ఉంటుంది. సో ఆ ఎలిమినేషన్ ఎవరని మీరు అనుకుంటున్నారు? సో చూసేద్దామా. డే స్టార్ట్ అవ్వగానే ఇంకా వాళ్ళు డే 31లోనే ఉంటారనమాట. నిన్న ఏదైతే గేమ్ పప్పీస్ గేమ్ ఉందో అది ఇంకా ఫైనల్ కంప్లీట్ అవ్వలేదు. సో దీంట్లో ప్రేరణ, ఆదిత్యం, నబిల్, నిఖిల్ వీళ్ళిద్దరూ ఫైనల్గా నలుగురు ఉంటారు. వాళ్ళు రన్ చేస్తూ ఉంటారనమాట. లాస్ట్లో ఆదిత్య ప్రేరణ పప్పితో ఆగిపోతారు. సో ఆదిత్య ఎందుకు చీఫ్ అవ్వాలని కోరుకుంటున్నారు, ప్రేరణ ఎందుకు చీఫ్ అవ్వాలని కోరుకుంటున్నారు, వాళ్ళ కారణాలు అయితే చెప్తారనమాట. ఇక్కడ నైనిక ప్రేరణని చూస్ చేసుకుంటుంది. అండ్ ప్రేరణ రిమైనింగ్ ముగ్గురు కూడా ప్రేరణ అండ్ నిఖిల్, నబిల్ వీళ్ళు ముగ్గురు కూడా పప్పీస్ని తీసుకొచ్చేటప్పుడు నిఖిల్ ప్రేరణ పప్పీతో మిగిలిపోతారు. సో వాళ్ళిద్దరు కూడా రీజన్స్ చెప్తారు. వాళ్ళలోంచి ఆదిత్య ప్రేరణ విన్ కావాలని కోరుకుంటున్నానని చెప్తాడు. సో వీళ్ళిద్దరూ కూడా అయిపోతారు. ఆఖరికి ఇంకా ప్రేరణ, నబిల్ ఉంటారు. అయితే ఇక్కడ ఆల్రెడీ పృథ్వీకి చీఫ్ కంటైనర్గా ఒక అవకాశం వచ్చింది కాబట్టి చీఫ్ కంటైనర్గా బిగ్ బాస్ ఏం చెప్తాడంటే మీరు సెలెక్ట్ చేయండి హౌస్తో డిస్కస్ చేసి అని చెప్పి హౌస్ మేట్స్ డిస్కషన్ పెట్టుకుంటారనమాట. ఎవరు చీఫ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి హౌస్ వాళ్ళ నిర్ణయాలు తీసుకుని నాకు చెప్పాలి అని చెప్పి బిగ్ బాస్ చెప్తాడు. సో అందరూ ఏంటి అంటే యష్మి ప్రేరణకి సపోర్ట్ చేస్తుంది అండ్ నిఖిల్ కూడా ప్రేరణకి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ప్రేరణ వచ్చేసి నబిల్ అవుతుంది. హౌస్ మొత్తం కూడా డిసైడ్ అవుతూ ఉంటారు. సీత పృథ్వీతో చెప్తుంది నబీలే నాకు ఒక పాయింట్ ఎక్కువ అనిపిస్తాడు, తన గేమ్స్లో 100% ఎఫర్ట్ పెడతాడు, ఆడతాడు, విన్ అవుతాడు అని చెప్పి యష్మి నిఖిల్ డిస్కస్ చేసుకుంటారు అనమాట. తన ప్రేరణ అయితే బాగుంటుంది కదా నబీల్ కన్నా, తిను కూడా అసలు ఎక్కడ ఆడపిల్ల అయినా ఎక్కడ తగ్గట్లేదు, ఆడుతుంది అని చెప్పి. అలాగే పృథ్వీ నాయిక కూడా మాట్లాడుకుంటారు, నాకు ప్రేరణ అవ్వాలని ఉంది కానీ ఎక్కడ ఒక చిన్న పాయింట్ మాత్రమే నబీల్ ఎక్కువ విన్ అవ్వాలని నేను కోరుకుంటున్నానని అయితే చెప్తుంది. సో ఒక్కొక్కళ్ళు వాళ్ళ డిస్కషన్స్ అనేవి ఇక్కడ పృథ్వీతో డిస్కస్ చేస్తూ ఉంటారు ఎవరు విన్ అవ్వాలని అనుకుని. సో బిగ్ బాస్ అడుగుతాడు ఎవరిని చెప్తారు అని చెప్పేసి. దానికి నబీల్ని సెలెక్ట్ చేస్తారనమాట. ఇక్కడ ప్రేరణ చాలా ఎమోషనల్ అయ్యి ఏడ్ చేస్తుంది. సో నబీల్, పృథ్వీ చీఫ్ కంటైనర్లుగా అయినందుకు బిగ్ బాస్ కంగ్రాచులేషన్స్ చెప్తాడు. ఇంకా ప్రేరణ లోపలికి వచ్చేసి చాలా ఏడుస్తూ ఉంటుంది. హౌస్ మేట్స్ అందరూ వచ్చి ఏడవద్దు అని చెప్పేసి కంఫర్ట్ చేస్తూ ఉంటారు. బిగ్ బాస్ హౌస్లో డే 32 అనేది ఒక సాంగ్, మంచి సాంగ్తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి ఇలా డే 32 అని స్టార్ట్ అవ్వగానే ఆదిత్యం అక్కడ డిషెస్ క్లీన్ చేస్తూ కనబడతారు. ఆయన వచ్చి మొత్తం హౌస్ అందరూ కూడా డాన్స్ చేసుకుంటూ వస్తారనమాట ఇక్కడికి. నెక్స్ట్ విష్ణుప్రియ నిఖిల్తో డిస్కస్ చేస్తూ ఉంటుంది వాష్రూమ్ ఏరియాలో. నువ్వు నాకు చెప్పావు కదా అది ఏంటి అని అంటే ఏంటి అంటే నబీల్ చీఫ్గా పనికిరాడని నేను చెప్పట్లేదు, కానీ వాడికి ఏదైనా అగ్రెషన్ వస్తే వాడు కొంచెం కంట్రోల్ చేసుకోలేడు. అంటే ఒక మాట మీదే ఒకవైపు వినే మాట్లాడేస్తాడు కానీ రెండు వైపులా వినడు, ఆలోచించే శక్తి అంత లేదు. ఒకవేళ నేను వాడి క్లాన్లో ఉన్నాను అంటే ఓకే, కానీ ఒకవేళ లేకపోతూ అంటే వాడికి డెసిషన్ తీసుకోవడం అనేది అంత రాదు అని చెప్పి అయితే చెప్తూ ఉంటాడు అనమాట. ఇబ్బంది పడతాడు చీఫ్ కానీ నేను అనుకుంటున్నానని విష్ణుప్రియతో చెప్తాడు. సో బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తాడు, ఇన్ని డేస్ చాలా చీఫ్ల కింద ఉన్నారు కదా, ఇప్పటి నుంచి ఒకటే చీఫ్ ఒకటే క్లాన్ కింద ఉండాలి అని చెప్పేసి. సో మీ దగ్గర ఉన్న హారాలు రెండు చీఫ్ల కింద ఉన్నారు కదా, మీరు అందరూ ఒకటే బ్యాండ్ ఒకటే చీఫ్ కింద ఉండాలి కాబట్టి మీ బ్యాండ్స్ కానీ మీ హారాలు కానీ అందరూ తీసేసి అక్కడ పెట్టేసేయండి స్టోర్ రూమ్లో అని చెప్పి చెప్తాడు. నెక్స్ట్ ఎవరైతే ఇప్పుడు 2 చీఫ్లు ఉన్నారు కదా వీళ్ళిద్దరికీ టాస్క్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. టాస్క్ పేరు ఏంటంటే రాజయ్యేది ఎవరు అని చెప్పి. ఇక్కడ విన్ అయిన వాళ్ళు మెగా చీఫ్ అవుతారు. సో అక్కడ గేమ్ ఏంటి అంటే బ్లాక్స్ని సరైన సెంటెన్స్లో అరేంజ్ చేయాలి, అదే గేమ్. కానీ ఆ బ్లాక్స్ దగ్గరికి వెళ్ళాలి అనేది మెయిన్ గేమ్ అనమాట. ఆ బ్లాక్స్ దగ్గరికి వెళ్ళడానికి ఒక్కొక్క అడ్డంకి అనేది ఉంటుంది. ఆ అడ్డంకిలో వాళ్ళు కొన్ని బ్లాక్స్ని చైనల్తో వేసి పెట్టేస్తూ ఉంటారు. అవన్నీ తీసుకువెళ్ళి ఒక సెంటెన్స్ అనేది ఫార్మేట్ చేయాలి. ఫస్ట్ పాకుతూ వెళ్ళి అండర్ గ్రౌండ్ ఒక కంచిలా ఉంటుంది, దాని కింద పాకుతూ వెళ్ళి అక్కడ నుంచి తీసుకోవాలి. నెక్స్ట్ శాండ్ బాక్స్లో చేతులు పెడితే మనకి అవి బ్లాక్స్ అనేవి వస్తాయి. అండ్ నెక్స్ట్ ఒక స్క్రూ ఉంటుంది, అది తిప్పి దానికి అటాచ్ చేసినవి తీసుకోవాలి. నెక్స్ట్ జిగ్జాగ్ ఫార్మేట్, ఇక్కడ జిగ్జాగ్ ఫార్మేట్ మీద నడుచుకుంటూ వెళ్ళి ఆ బ్లాక్స్ని తీసి ఫైనల్గా సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చేయాలి. ఇది టాస్క్ అనమాట. బజర్ మొగ్గాని ఇద్దరు కూడా స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తారు. సో ఈ గేమ్కి ప్రేరణ సంచాలకుగా ఉంటుంది. సీత అండ్ నిఖిల్ కూడా అక్కడ వర్డ్ ఏంటి అనేది ముందే గెస్ట్ చేసి చెప్తారనమాట. ఐఎమ్ మెగా చీఫ్ అని ఆల్రెడీ చెప్పారు కదా, ఆల్రెడీ అక్కడ కొన్ని వర్డ్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఈ వర్డ్ ఏంటి అని వాళ్ళు గెస్ట్ చేసేస్తారు.
ఐఎమ్ మెగా చీఫ్ అని వస్తుంది అనుకుంటా, ఇన్ని ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళు కౌంట్ చేసి వాళ్ళకున్న లెటర్స్ని బట్టి కానీ వాళ్ళు చెప్పేస్తారు ఆల్రెడీ. నిఖిల్ సీత కూడా వాళ్ళ క్లాన్స్కి సీత నబిల్కి, నిఖిల్ పృథ్వీకి ఇలా చేయు అని చెప్పి ట్రైన్ చేస్తూ ఉంటారనమాట. సో బజర్ మొగ్గానే వాళ్ళు గేమ్ అనేది స్టార్ట్ చేస్తారు. సో అందరికన్నా ఫాస్ట్గా పృథ్వీ ఆడతాడు, కానీ ఆ పెట్టే ఫార్మేషన్లో ఐఆమ్ చీఫ్ అనేది ఐఆమ్ మెగా చీఫ్ అని పెట్టేస్తాడు. కానీ ఐఆమ్కి అక్కడ ఇంకా 2 బ్లాక్స్ స్పేస్ ఎంటీ బాక్సెస్ ఉంటాయన్నమాట, అవి కూడా ఫిల్ చేయాలని చెప్పి ప్రేరణ చెప్తుంది. వెనకాల నుంచి వీళ్ళు చెప్పేస్తూ ఉంటారు, కానీ కొంచెం నబిల్ స్లో అయినప్పటికీ కూడా తన వర్డ్ ఫార్మేషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. పృథ్వీ ఏంటి అంటే జస్ట్ ఐఎమ్ మెగా చీఫ్ అని పెట్టేసి గంట కొట్టేస్తాడనమాట. కానీ ఇక్కడ తెలియని విషయం ఏంటంటే ఐ స్పేస్ ఏఎం స్పేస్ ఉంటుంది, కానీ పృథ్వీ ఏం చేస్తాడంటే ఐఏఎం స్పేస్ అని అక్కడ పెడతాడు. సో అక్కడ లూజ్ అయిపోతాడనమాట. సో ఇక్కడ మెగా చీఫ్గా బిగ్ బాస్ హౌస్ మెగా చీఫ్గా నబీల్ అయితే విన్ అయిపోతాడు. బిగ్ బాస్ ఎవరు విన్ అయ్యారు అని చెప్పేసి అడిగినప్పుడు ప్రేరణ చెప్తుంది కరెక్ట్ వర్డ్గా పెట్టింది అయితే నబీల్ పెట్టాడు, నబీలే బిగ్ బాస్ అని చెప్పేసి. అంటే యష్మికి చాలా కోపం వచ్చేస్తుంది అనమాట, ఏడ్చేస్తుంది. అన్ని బ్లాక్స్ బాగానే పెట్టాం కదా, మాకు ఇవ్వాలి కదా, చాలా ఫాస్ట్గా ఆడాడు కదా అని చెప్పేసి అయితే తను ఏడ్చేస్తుంది. సో హౌస్ మొత్తం కూడా తనని కంగ్రాచులేషన్స్ చేస్తారు. పక్కన విష్ణు అండ్ యష్మి కూడా ఎమోషనల్గా ఏడ్చేస్తూ ఉంటారు. యష్మికి అయితే అసలు చాలా కోపం వచ్చేస్తుంది. బాగా ఆడావని చెప్పేసి నిఖిల్ ఎంకరేజ్ చేస్తాడు పృథ్వీని. పృథ్వీ కూడా క్రై చేసేస్తాడు, ఏడుస్తాడు. సో వీళ్ళ డిస్కషన్ ఇలా అవుతుండే ప్రేరణ వచ్చి పృథ్వీని నాపై కోపం, మీ క్లాన్ మీద కోపం అంటే లేదు అని చెప్తాడంటే మీ క్లాన్ మీద కోప్పడాలి, ఎందుకంటే ఇలా వాళ్ళు గంట కొట్టేయమని చెప్పేశారు, నువ్వు కొట్టేసావు కానీ ఇలా పెట్టాలని చెప్పాలి కదా అంటే ఇక్కడ యష్మి వాదిస్తుంది అనమాట. నువ్వు పెట్టాలని చెప్పాలి కదా అంటే అరే నేను సంచాలకుగా ఉన్నాను కదా, నేను ఎందుకు చెప్తాను, నేను సంచాలకుగా ఉన్నప్పుడు నా డెసిషన్ గుడ్ అయి ఉంటుంది, నేను ఆ బ్లాక్స్ ఇలా పెట్టు అని నేను ఎందుకు చెప్తాను, అప్పుడు నేను బయాస్డ్గా ఉన్నట్టు కదా అని చెప్పి చెప్తుంది. వాళ్ళిద్దరికి చాలా సరే అని చెప్పేసి ఇంక ఊరుకుంటుంది. డిస్కషన్ పెరిగేది కొంచెం ఊరుకుంటుంది అనమాట. సో నిఖిల్తో ఉంటుంది అనమాట, ఫ్రెండ్ అని ఊరుకున్నాను, లేదంటే అసలు ఊరుకునేదాన్ని కాదు అని చెప్పేసి ఇంక ఏడ్చేస్తుంది. ఇక్కడ మణికంఠ నబీలు డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట. మణికంఠ సజెషన్స్ ఇవ్వడంలో అసలు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాడు. ఏం చెప్తాడు అంటే నువ్వు ఇంతమందిని హౌస్ని మెయింటైన్ చేయాలి అని అంటే చాలా ఇదిగా ఉండాలి, అవతల టీంతో తలబడేటప్పుడు నువ్వు అలా ఉండాలి, అండ్ ఒక పులికి మనం వేటాడడం చెప్పక్కర్లేదు, పులి వేటాడేస్తుంది అని చెప్పేసి అయితే చెప్తా ఉంటాడు. మంచి డైలాగ్ వేస్తాడు కదా. సో యష్మిని ఇంకా ఒక్కతే కూర్చుని ఏడుస్తూ ఉంటే ప్రేరణ వచ్చి మాట్లాడదాం అనుకుంటే నాకు స్పేస్ కావాలి, స్పేస్ ఇవ్వు అని చెప్పేసి అంటుంది అనమాట. నెక్స్ట్ నబీలు పృథ్వీ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ నేను ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినా కూడా అది ఎలా ఉంటుందంటే చీఫ్ అయితే అంత ఈజీ కాదు నాకు తెలుసు, ఒకళ్ళకి ఒక్కొక్క టైంలో మంచిగా ఉంటాం, ఒకళ్ళు ఎంత మనం చేసినా కూడా బ్యాడ్ అవుతూ ఉంటాం, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్తే నేను వాళ్ళ మీద వాయిస్ అవుట్ చేస్తాను, మాట్లాడతాను, గట్టిగా స్టాండ్ తీసుకుంటాను, ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకుంటున్నానని చెప్పేసి అయితే చెప్తాడనమాట పృథ్వీతో నబీల్ చెప్తాడు. నెక్స్ట్ వీళ్ళందరూ కూడా హౌస్లో వాళ్ళు వంట చేసుకుంటూ ఉండే సడన్గా హౌస్ మొత్తం కూడా సైరన్ మోగుతూ ఉంటుంది. వీళ్ళందరూ కూడా చాలా షాక్, ఏంటిది ఇలాగా సైరన్ మోగుతుంది, లైట్స్ అని ఆఫ్ అయిపోయి బ్లింక్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అందరూ షాక్ అవుతారు. యష్మి, నిఖిల్ అండ్ పృథ్వీ వీళ్ళు ఏమనుకుంటారంటే మేబీ న్యూ మెంబర్స్ వస్తున్నారు అనుకుంటాను, అయితే రమ్మనండి అని చెప్పేసి అంటారు. ఇంట్లో బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలోకి రండి అని చెప్పేసి బిగ్ బాస్ అన్లిమిటెడ్ ట్విస్ట్లు అన్లిమిటెడ్ సీజన్కి ఒక బిగ్ సర్ప్రైజ్ ఉంది, లిమిట్లెస్ సర్ప్రైజెస్కి ఇవాళ బిగ్ సర్ప్రైజ్ అయితే ఉంది అని చెప్తాడు. ప్రతిరోజు ఎలా మొదలైందో అందరికీ ఇవాళ అలాగ మొదలైంది, కానీ ఒకరికి మాత్రం కాదు, ఇవాళ ఒకళ్ళు హౌస్ని వీడి వెళ్ళిపోతున్నారు బయటకని చెప్తారు. సో ఈరోజు అసలు నామినేషన్స్లో మణి, నైనిక, నబిల్, నిఖిల్ అండ్ విష్ణుప్రియ ఉన్నారు కదా, అండ్ ఆదిత్య. వీళ్ళ నామినేషన్స్లో నిఖిల్, నబిల్, మణికంఠ ఈ రోజుకు మాత్రమే సేఫ్గా ఉన్నారు. మిగిలిన విష్ణుప్రియ, ఆదిత్య, నైనిక అన్సేఫ్లో ఉన్నారు. వీళ్ళ ముగ్గురులోంచి హౌస్మేట్స్ ఒకరిని పంపించాలి అని రీజన్స్ చెప్పి పంపించాలి అని చెప్తారనమాట. సో అందరూ ఏడుస్తూ ఉంటారు. సీత అయితే ఇంకా ఒకటే ట్యాప్ ఇప్పేస్తుంది, ఒక బకెట్ పెట్టిన బకెట్ కూడా నిండిపోద్ది అక్కడ. సో వాళ్ళకి సారీ చెప్తుంది, నేను ఏమన్నా మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే నన్ను సారీ అని చెప్పుద్ది. వీళ్ళ ముగ్గురికి బిగ్ బాస్ ఏం చెప్తాడంటే మీ లగేజ్లు ప్యాక్ చేసుకుని మీరు అందరికీ గుడ్ బై చెప్పేసి రెడీగా ఉండండి, మీలోంచి ఒకళ్ళు వెళ్ళిపోతారని చెప్పేసి. నైనిక అయితే నేను వెళ్ళను, నా బ్యాగ్స్ కూడా నేను ప్యాక్ చేసుకోనని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. సో హౌస్ మేట్స్ అందరూ రిమైనింగ్ హౌస్ మేట్స్ అందరూ ఒక సైడ్కి ఉంటారు, వీళ్ళ ముగ్గురు ఒక సైడ్కి ఉంటారు. వాళ్ళ ముందు
రెడ్ స్టిక్స్తో ఫ్రంట్కి స్టెప్స్ లాగా పెట్టుంటాయి అనమాట. అంటే హౌస్ మేట్స్ అందరూ కూడా ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అని మీరు గెస్ చేస్తున్నారో అండ్ రీజన్ కూడా చెప్పి ఆ పర్సన్ ఒక స్టెప్ ముందుకు తీసుకురావాలి అని చెప్పినప్పుడు స్టార్టింగ్ నిఖిల్తో స్టార్ట్ చేయమంటారు. నిఖిల్ ఆదిత్య ఓంని తీసుకొస్తారు. అన్న బాగా ప్లే చేస్తున్నారు, కానీ లాస్ట్ 2 డేస్ నుంచి ప్లే చేస్తున్నారు కానీ ఎక్కడో కొంచెం స్లో అయ్యారు అనిపించింది అని చెప్పి ఆదిత్యని ఒక స్టెప్ ఫ్రంట్కి తీసుకొస్తారు. అలాగే మణికంఠ కూడా ఆదిత్య ఓం కంటే మిగిలిన రిమైనింగ్ ఇద్దరికి కూడా క్లియర్ విజన్ అనేది ఉంది అని చెప్పేసి ఒక స్టెప్ తీసుకొస్తారు ముందుకి ఆదిత్యని. నబీల్ విష్ణుప్రియాని తీసుకొస్తారు. ఎందుకంటే నేను నామినేషన్స్లో చెప్పినప్పుడు తను గివప్ ఇచ్చేస్తుంది అంటే అవును నేను గివప్ ఇచ్చేస్తున్నానని ఈజీగా ఒప్పేసుకుంది. అలాగే తన వర్డ్స్ అనేది ఫ్లిప్ అయ్యి ఉన్నాయి కదా, అది బయట వాళ్ళకి ఎలా ప్రొజెక్ట్ అవుతుందో అని నేను అనుకుంటున్నాను, దాని గురించి అని చెప్పి అంటాడు. నెక్స్ట్ ప్రేరణ నైనికాని ఇస్తుందన్నమాట. మిగిలిన ఇద్దరు కూడా వాళ్ళకి ఛాన్స్ వచ్చింది, ప్రూవ్ చేసుకున్నారు. కానీ నైనికాకి ఒక ఛాన్స్ రాలేదు, తను అందుకే ప్రూవ్ చేసుకోలేదు కాబట్టి నైనిక అని నేను అనుకుంటున్నాను. కానీ నైనికాకి ఛాన్స్ వస్తే తను ప్రూవ్ చేసుకునేదేమో అని చెప్తుంది. నెక్స్ట్ సీత ఆదిత్య ఓంనే చెప్తుందనమాట. వాళ్ళిద్దరూ నాకు బెస్ట్ బడ్డీస్ అందుకని నేను చెప్తున్నాను అని చెప్పి ఏడుస్తూ చెప్తుంది. నెక్స్ట్ పృథ్వీ కూడా నైనిక అని చెప్తాడు. ఎందుకంటే లాస్ట్ 2 వీక్స్గా తన పర్ఫార్మెన్స్ కనిపించలేదు. చీఫ్గా అయినప్పుడు చాలా బాగా పర్ఫామ్ చేసింది. చీఫ్గా ఎప్పుడైతే తను లేదో దిగిపోయిందో నెక్స్ట్ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ లేదు అని చెప్పి అదే రీజన్ చెప్తాడు. నెక్స్ట్ యష్మి ఆదిత్య ఓంని చెప్తుంది. సో అందరికన్నా ఎక్కువ ఉన్నది ఫ్రంట్కి ఆదిత్య ఓం. బిగ్ బాస్ ఏం చెప్తారంటే ఇప్పుడు మీ రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే ఆదిత్య ఓం, కానీ బిగ్ బాస్ రిజల్ట్స్ ప్రకారం చూసుకుంటే అయినా కూడా ఆదిత్య ఓమే. ఆదిత్య ఓం బయటకు వెళ్ళే టైం వచ్చేసింది అనగానే వెంటనే గేట్స్ ఓపెన్ అవుతాయి. ఈ వీక్ బయటికి మిడ్ వీక్లో ఆదిత్య ఓం బయటకు అయితే వచ్చేసారు. మరి సండేలో మళ్ళీ ఇంకొక ఎలిమినేషన్ అనేది ఉంటుంది. ఆ ఎలిమినేషన్లో ఎవరు బయటికి వెళ్తారో అనుకుంటున్నారో మీరు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S4 మీడియా.